నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగర్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భారతదేశంలో జరిగే ఎన్నికలు, వాటి విధానాలు, ప్రక్రియ అవగాహన కార్యక్రమంలో భాగంగా మాక్ ఎలక్షన్ నిర్వహించారు. విద్యార్థులకు భారత ఎన్నికల కమిషన్, భారత రాజ్యాంగంలో ఎన్నికల ప్రక్రియతో పాటు ఎన్నికలకు జరిగే విధానం మరియు ఓటు విలువ, ఓటును వినియోగించుకునే విధానాన్ని చక్కగా వివరించారు. మరియు విద్యార్థుల నుండి ఎలక్షన్లో ఓటు వేయడం, వారి నుండి పాఠశాల లీడర్ మరియు పాఠశాల గేమ్స్ లీడర్లను కూడా ఎన్నుకోవడం జరిగింది. మరియు వాళ్ళు బాధ్యతల గురించి తెలియచేయడం జరిగింది. దీనికి ప్రధానోపాధ్యాయులు వై నర్సిరెడ్డి, రిటర్నింగ్ ఆఫీసర్, అడ్మిన్ మేడం, అసిస్టెంట్ ఆర్ఓగా కె సురేష్, ఎలక్షన్ ప్రాసెస్ ఆఫీసర్గా మరియు పోలింగ్ సిబ్బందిగా జ్యోతిలక్ష్మి, సాయిరెడ్డి, రవీందర్ మరియు శంకర్ విధులు నిర్వహించగా, దీనికి గ్రామం నుండి వీడీసీ మరియు ఎస్ఎంసీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ సహకారాన్ని అందించిన ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ మొత్తం ఓటర్స్ లిస్ట్ వచ్చేసరికి 63 మంది విద్యార్థులు దీంట్లో ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా పాల్గొని వాళ్ళు విజయవంతం చేయడం జరిగింది. ధన్యవాదాలు. స్కూల్ గ్రౌండ్ నీట్గా ఉండేలా చూసుకుంటాను. స్కూల్ యూనిఫామ్ అందరికీ ఉండేలా చూసుకుంటాను. మిడ్ డే మీల్స్ దగ్గర అందరు లైన్గా ఉండేలా చూస్తాను. అందరి బాధ్యతలు పోటీ చేస్తున్నావు, గెలుస్తాను నమ్మకం ఉన్నది, ఏం చేస్తున్నావు? మేము అడుగుతామా, చెప్పు నీ పేరు. మై నేమ్ ఇస్ శ్రీవర్ధన్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th class ZPHS Chalagarga High School. I am starting from school leader, sports leader. SA English from ZPHS Chalagarga, Darpalli Mandal. So today, as a part of fourth day, no bad day, we have taken mock elections for our children to select as a school people leader and as well as a sports leader, because there is a scarcity of sports teacher here. So we thought it is better to distribute the responsibilities among the children so that in future they will learn what is leadership and how the elections will be conducted, so that they are the future citizens of our nation. They will have the good idea how to elect a leader to a state and as well as the nation. So today we have taken. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు జడ్పీహెచ్ఎస్ చల్లగర్గలో మాక్ ఎలక్షన్లో భాగంగా మొత్తం భారతదేశంలో ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ, వాటిలో ఉన్నటువంటి ప్రధాన భాగాలు, చీఫ్ ఎలక్షన్ నుంచి గ్రామ స్థాయిలో ఎలక్షన్ ప్రక్రియని చేసేటువంటి ఒక పోలింగ్ ఆఫీసర్ వరకు ఏ రకమైనటువంటి భాగాలు ఉంటాయి, ఏ రకంగా ఎలక్షన్స్ నిర్వహించాలి, ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహిస్తారు, అలాగే దాంతో పాటు పిల్లలకి ఓటు యొక్క విలువ, భారత రాజ్యాంగం యొక్క విలువ, అలాగే ఓటును ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందులో భాగంగా ఒకవేళ మీరే ఓటర్స్ అయితే ఒక లీడర్ని ఏ విధంగా ఎలక్ట్ చేసుకుంటారనేటువంటి దాంట్లో ఈరోజు మా స్కూల్లో మొత్తం 62-63 మంది పిల్లలు ఓటర్స్గా ఉంటే, దాంట్లో 9వ తరగతి 10వ తరగతి పిల్లల్లో వాళ్ళకు మాత్రమే ఈ స్కూల్లో స్టూడెంట్ లీడర్గాను ఒకటి, అలాగే స్కూల్ స్పోర్ట్స్ లీడర్గా ఈ రెండిటికి ఓటింగ్ ప్రక్రియని ఈ మాక్ ఎలక్షన్లో భాగంగా కొనసాగించి, దాంట్లో ఎలక్ట్ అయినటువంటి విద్యార్థికి ఒక సెపరేట్ బాధ్యతలు ఇస్తూ మా స్కూల్ నుండి మా ఉపాధ్యాయుల బృందం నుంచి ఆ బాధ్యతలు సక్రమంగా వాళ్ళు నిర్వహించే విధంగా మేము కూడా వాళ్ళతో పాటు కృషి చేస్తూ ఎలక్షన్ విధానం ఏ విధంగా ఉంటుందో తెలుపడంతో పాటు వాళ్ళ ప్రధాన బాధ్యతలు ఏ విధంగా నిర్వహించాలనేటువంటి భాగంలోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు జడ్పీహెచ్ఎస్ చల్లగర్గా నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు, మా సహచర బృందం, అలాగే గ్రామ స్థాయిలో సహకరిస్తున్నటువంటి నరేష్ గారు, అలాగే వీడీసీ, ఎస్ఎంసీ వాళ్ళందరికీ కూడా మాకు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చల్లగర్గా జడ్పీ హై స్కూల్ మాక్ ఎలక్షన్లో భాగంగా పిల్లలకి ఈరోజు ఎలక్షన్ గురించి అవగాహన నిర్వహించడం జరిగింది. స్కూల్ లీడర్ అండ్ స్పోర్ట్ లీడర్గా ఈరోజు పిల్లలకి ఎలక్షన్ నిర్వహించి, భవిష్యత్తులో ఎలక్షన్ అంటే ఎలా ఉండబోతుందన్న విధానం గురించి ఈరోజు స్కూల్లో విద్యార్థులకి ఉపాధ్యాయ బృందం మాక్ ఎలక్షన్ నిర్వహించి
ఒక లీడర్షిప్ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది పిల్లలకి, ఒక ఎలక్షన్ అంటే ఏంటి, ఫ్యూచర్లో ఎలక్షన్ విధానం ఎలా అనే విధానం గురించి ఈరోజు మాక్ ఎలక్షన్ నిర్వహించారు. ఇందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి నా యొక్క కృతజ్ఞతలు.